మన మైదుగురులోని ఈ స్పాట్ లో గోపి బాగుంటుందంటే వెళ్ళానన్న టేస్ట్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చి చూస్తే ఒక ఇంటి ముందర బండి పెట్టేసుకొని ఆ ఇంటి గలలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి ఈ స్పాట్ ని అయితే రన్ చేస్తున్నారంట. వీళ్ళ దగ్గర చాలా రకాల ఐటమ్స్ ఉంటాయంట, గోపి గానీ, రైస్ లో గానీ, నూడిల్స్ గానీ. సో ఇంకా ఆలస్యం లేకుండా నేను ఒక గోపి ఒక నూడిల్స్ అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట. గోపి చూడ్డానికి చాలా జ్యూసీగా మంచిగా అయితే చేస్తున్నారనమాట. సో ఇంకా ఆలస్యం లేకుండా మన చేతికి అయితే వచ్చింది. చూసారు కదా గోపి ఎంత జ్యూసీగా ఉందో చూడ్డానికి. అండ్ అలాగే నూడిల్స్ కూడా చూడడానికి చూసారు కదా ఎంత మంచిగా ఉందో, ఎప్పుడెప్పుడు తిందామని అనిపిస్తుందా. ఇంకా ఆలస్యం లేకుండా వీళ్ళ సర్వింగ్ కూడా చాలా మంచిగా ఉందన్న. ఎక్కడే కానీ ప్లాస్టిక్ వాడుకోకుండా పార్సల్ కి అయితేనేమి ఇక్కడ సర్వ్ చేసేదానికి కూడా మనకు పేపర్ అండ్ అలాగనే ఆకు వేసి అయితే ఇస్తున్నారనమాట. ఇంకా టేస్ట్ విషయానికి వచ్చేస్తే నా గోపి చాలా జ్యూసీగా చూడడానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే స్పైసీగా ఉంది. బట్ కానీ నేను ఎక్స్పెక్ట్ పెట్టుకునేంత టేస్ట్ అయితే లేదన్న. టేస్ట్ అయితే ఓకే. అండ్ అలాగనే నూడిల్స్ టేస్ట్ విషయానికి వస్తే నూడిల్స్ అయితే చాలా బాగున్నాయన్న. గోపితో పోల్చుకుంటే నూడిల్స్ అయితే నాకు బాగా నచ్చాయి. ఇంకా అడ్రస్ వచ్చేసి మన మైదుకూరులో కడపకి వెళ్ళే రూట్ లో పెద్ద ఆపోజిట్ లోనే ఈ స్పాట్ అయితే ఉంటది అనమాట. సో ఈ టేస్ట్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ కావాలంటే ఒక్కసారి విజిట్ చేయండి. అండ్ అలాగని ఇలాంటి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఈ స్పాట్ పేజ్ ని ఫాలో చేసుకోండి.